హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు SHVL కలెక్షన్. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము నిన్న జాతరకి వెళ్ళాము. జాతర ఇక్కడ చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఇక్కడ ఒక విశిష్టత అయితే ఉంది. ఈ జాతరలో 2 శివలింగాలు ఉంటాయి, 2 నందులు ఉంటాయి, 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. ఏవైనా 2 మాత్రమే ఉంటాయి. ఇక్కడ పుట్టుగుండం కూడా ఉంది. అది ఎంత వర్షాలు పడకున్నా కూడా అసలు ఎండిపోవడం అంటూ జరగదు. జాతర అంటేనే ఎగ్జిబిషన్ కదా, చూడండి ఎగ్జిబిషన్ ఎలా ఉందో. నేనైతే జైంట్ వీల్ కూడా ఎక్కాను. ఎగ్జిబిషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అసలు సూపర్ అంటే సూపర్గా ఎంజాయ్ చేసాం మేము జాతరలో. చూసేయండి జాతర అంతా కూడా ఎలా ఉందో. సూపర్ అంటే సూపర్ ఎంజాయ్. ఫొటోస్ కూడా పెట్టాను మీకు, ఫొటోస్ కూడా అప్లోడ్ అయితే చేశాను షార్ట్స్లలో. జైంట్ వీల్ ఎక్కిన వీడియో నేను మా పెద్ద బాబు అయితే జైంట్ వీల్ ఎక్కాము. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం జాతరలో. సూపర్ అంటే సూపర్ ఎంజాయ్మెంట్. జైంట్ వీల్ ఎక్కినప్పుడు అయితే కొంచెం భయం వేసింది. అది ఇలా కిందికి వచ్చేస్తున్నప్పుడు కింద పడిపోతామేమో అన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది ఆ జైంట్ వీల్ అయితే. కానీ ఎక్కాలని నాకు చాలా ఇష్టంతో అయితే ఎక్కాను. అలాగే బాగా జాతర కూడా బాగా ఎంజాయ్ చేశాను. మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చారు, 3 పిల్లలు అందరం. అసలు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్లో ఉన్నాము. అసలు నిన్న ఈవినింగ్ నుండి ఈరోజు ఈవినింగ్ వరకు కూడా, నిన్న నైట్ జాతరకి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని జాతరలో అంతా తిరిగి షాపింగ్ చేసి మళ్ళీ అలాగే నైట్ వచ్చేసరికి 12 అయితే అయ్యింది జాతరలో. మళ్ళీ ఇంటికి వచ్చి మార్నింగ్ మళ్ళీ తోటలోకి వెళ్ళేసి మళ్ళీ జాతర అయితే సెలబ్రేషన్ చేసాము. జాతర అయితే సూపర్ అంటే సూపర్. మీలో ఎవరైనా జాతర ఇలా ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉంటే అయితే కామెంట్ చేయండి. అదిగోండి దగ్గర నుంచి వీడియో తీశారు చూడండి, అదిగో గ్రీన్ శారీ నేనే. సూపర్ ఎంజాయ్ చేసాము. జాతర అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్మెంట్తో ఫుల్ అంటే ఫుల్గా మా పిల్లలు కూడా. ఇది సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. హోలీకి 2 days ముందు కళ్యాణం అవుతుంది. ఆ కళ్యాణం వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేశాను. ప్రపంచంలో మీరు ఎక్కడ సెర్చ్ చేసినా లేని విధంగా 2 లింగాలు అయితే ఇక్కడ ఉంటాయి. నేను షార్ట్స్లలో అప్లోడ్ చేశాను, అవైతే ఆ వీడియో ఒకసారి చూసేయండి. 2 లింగాలు ఉన్నాయి. జైంట్ వీల్ అయితే చూసేయండి, అక్కడ మధ్యలో ఆపారు, మేము మధ్యలో ఉన్నాము. నెక్స్ట్ అయితే ఒక చిన్న ఆడపడుచుతో ట్రైన్ ఎక్కేసాము. మా పిల్లలు నేను ఒక 7 members వరకు ట్రైన్ అయితే ఎక్కాము. ఇదిగో చాలా చిన్న పిల్లల్లాగా చాలా అంటే చాలా ఎంజాయ్తో సూపర్ అంటే సూపర్ ఎంజాయ్మెంట్తో చేసాము. చల్లీలతో స్నానం చేయడం వల్ల కొంచెం కాఫ్ అయితే వచ్చేసింది, వాయిస్ అందుకే చిన్నగా వస్తుంది. సూపర్ ఎంజాయ్మెంట్లో ఉన్నాము. మీరు ఎవరన్నా ఇలా ఎంజాయ్ చేస్తుంటే మాత్రం కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఇలా ట్రైన్ ఎక్కి అంతా అయిపోయిన తర్వాత ఫుడ్ అయితే తీసుకొని వెళ్ళాము. చికెను అవి అక్కడ బయట తినేసాము. గుడి ప్రాంగణంలో దిగిన ఫొటోస్ అయితే వీడియోలో అప్లోడింగ్ పెట్టా, చూసేయండి.
చాలా అంటే చాలా బాగుంది అసలు జాతరలో. శివుడికైతే నేను కోరమిసాలు కండ్లు చేయించుకొని తీసుకొని వెళ్ళాను. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమంతా కూడా. అక్కడ నంది, ఇది కింద ఉంటుంది అసలు నంది మొత్తం కింద. అటుపక్క లైటింగ్స్ అయితే అదే జాతర. మేము షాపింగ్ చేసేది అక్కడ కొద్దిసేపు కూర్చున్నప్పుడు ఫొటోస్ అయితే తీసుకున్నాను. సూపర్ అంటే సూపర్ ఎంజాయ్గా చేసాము. ఇదిగోండి ఈరోజు సెలబ్రేషన్స్ ఇవి. కళ్ళు తాగాము రేఖ కట్టుకొని. మా చిన్నోడైతే తాగుతుంది ఫస్ట్ కళ్ళు రేఖలో పట్టుకొని. సూపర్గా ఎంజాయ్ అయితే చేసాం మేము. చాలా బాగా అనిపించింది. మంచిగా మామిడి తోటలోకి వెళ్ళాము, పక్కన వరి చేను. నెక్స్ట్ నేను కూడా తాగాను కళ్ళు రేఖలోనే. ఈరోజు బిర్యానీ చేసుకున్నాం. మటను వండి పూరీలు ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసాము. పిల్లలైతే ఈరోజు సండే ఒకటి మంచిగా కలిసి వచ్చింది కాబట్టి అందరూ వచ్చారు. అందరం ఎంజాయ్ అయితే చేసేసాము. ఇదిగోండి వరిసేను కూడా చూసేయండి. వరిసేను, ఈత చెట్లు, కొబ్బరి చెట్లతో చాలా బాగుంది అసలు. మేము వెళ్ళిన ప్లేస్ అయితే అక్కడ ఉయ్యాలలు అవన్నీ కూడా ఉన్నాయి. ఆ వీడియో కూడా తీసాను, చూసేయండి. అప్పుడు తినేటప్పుడు మొత్తం ఇలా అందరం ఒకే దగ్గర కూర్చొని ఇలా అయితే ఎంజాయ్ చేసాం మేము మంచిగా. చాలా అంటే చాలా బాగా, ఇది తెలంగాణ స్టైల్లో చాలా బాగుంటుంది. మా అత్తయ్య, మా ఆడపడుచు వాళ్ళు అందరూ. మా రెండో ఆడపడుచు వీడియో చూడమంటే చూడను నేను అని అంటుంది. చూడండి వీడియో అయితే. మా చిన్నవాడు నువ్వు చూడకుండా నేను వీడియో తీస్తాను ఒకటే తీస్తుండు. వీడియో అయితే చాలా ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేసాము. ఇదిగోండి నెక్స్ట్ బిర్యానీ అండి అయితే వచ్చేసింది. దాన్ని కూడా వీడియో తీసుకున్నా నేను. బిర్యానీ అండి అయితే బిర్యానీ టేస్ట్, బిర్యానీ కర్రీ చూసేయండి. బిర్యానీ టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది అసలు. చాలా నచ్చింది మా పిల్లలకైతే. చాలా ఇష్టంగా తిన్నారు బిర్యానీ. ఇందులోకి ఆనియన్స్, అక్కడ అరటి చెట్లు ఉన్నాయి కదా, అరటి చెట్లలో తింటామనేసి మా పిల్లలంతా కూడా 2 ఆకుల్లో అయితే 4 తిన్నారు పిల్లలంతా కలిసి. చాలా బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ అదిగోండి అరటి చెట్లు అయితే చూసేయండి ఎంత బాగున్నాయో అసలు. ఏమేమో పెద్ద ఆడపడుచు ఉయ్యాలలు కూడా ఊతున్నాము. ఉయ్యాల కూడా ఉంది అక్కడ. మంచిగా వాతావరణం అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది అసలు. చాలా బాగుంది. చాలా బాగా ఎంజాయ్ కూడా చేసాం మేమైతే. అక్కడ ఎండ అగడి అనేది అంత ఎక్కువగా అయితే లేదు, వేడి అంత అనిపించలేదు పక్కన వర్షం ఉండడం వల్ల. చాలా బాగా అనిపించింది నాకైతే. సూపర్ ఎంజాయ్మెంట్, సూపర్గా ఉంది అసలు. మాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ చింతకాయలు కూడా రాలిపాము. అలాగే లాస్ట్ వచ్చే ముందు డ్యాన్స్లు అయితే వేసాము. ఎవరిని ఏమన్నా వేయలేదు, పిల్లలు కూడా వేయలేదు. ఏమైనా మా ఆడపడుచు నేను మాత్రమే
డ్యాన్స్ అయితే వేసాము. కార్లో పాటలు పెట్టుకొని వచ్చే ముందు చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజైతే చాలా అంటే చాలా హ్యాపీగా గడిచిపోయింది మనకు. మా అందరికీ కూడా సూపర్ అంటే సూపర్ ఎంజాయ్మెంట్తో సూపర్గా ఎంజాయ్ అయితే చేసేసాము అందరూ హ్యాపీగా ఉన్నారు. ఈవినింగ్ అయ్యేసరికి అందరూ మళ్ళీ రేపు పిల్లలకు స్కూల్స్ ఉంటాయి కాబట్టి వెళ్ళిపోయారు. అందరూ హ్యాపీగా, పిల్లలైతే ఫుల్ హ్యాపీ అయ్యారు. అసలు చాలా హ్యాపీగా ఎంజాయ్ అయితే చేశాం. మీరు ఎవరైనా ఇలా జాతరలో ఎంజాయ్ చేస్తుంటే కామెంట్ అయితే చెయ్యండి. వీలుంటే ఒకసారి అయితే ఈ దేవుణ్ణి దర్శించుకోండి. చాలా మహిమ గల దేవుడు. ఎక్కడా లేనటువంటి పుట్టగుండం ఎన్ని వర్షాలు పడకుండా ఎండిపోదు. అసలు చాలా బాగుంది. సూపర్ అంటే సూపర్ అసలు.